ఆయిల్ పోసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కారం వేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం. అరటికాయలు కడిగి ఇందులో వేసుకున్నాను. అరటికాయ ముక్కలు మజ్జిగ వేసి కడుక్కున్నానండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని వాష్ చేసుకుందాం. ఇది వాష్ చేసుకున్నాను, మంచినీటిలో వేసేసుకుందాం. ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఎగురు పెట్టుకుంటే బాగుంటుంది కర్రీ. కలుపుకుందాం, మూత పెట్టి మగ్గించుకుందాం. వేగినాయి కదండి, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. వేగినాయి కదా, ఇందులోనే కొంచెం పసుపు, ఇందులోనే కొంచెం కారం, తగినంత కారం, ఇందులో ఉప్పు, తగినంత ఉప్పు, కలుపుకుందాం. బాగా మగ్గిపోయింది కదా, కొంచెం చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఆయిల్లోనే మగ్గిపోయినాయండి అరటికాయ వంకాయ కూడా. ఇలా ఉంచేసుకున్నా బాగుంటుంది, కాకపోతే కొంచెం వాటర్ వేసుకుందాం, జస్ట్ పించంత వాటర్. చూసారా, ఈ వాటర్ కొంచెం చాలు. చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ కూడా, బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. వంకాయలో అరటికాయ వేసి వండుకోవచ్చు, టమాటా వేసి వండుకోవచ్చు. అరటికాయలో వంకాయ వేసి వండుకోవచ్చు, టమాటా వేసి వండుకోవచ్చు, బాగుంటుంది. పులుసుగా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూద్దామండి, బాగా వచ్చింది కదా, బాగా రెడీ అయింది కదా, ఉడికింది బాగానే, ఆయిల్ పైకి వస్తుంది. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ చాలామంది చపాతీ చేసుకుంటారు కదా, చపాతీలోకి అరటికాయ వంకాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాకు. ఓకే అండి, బాయ్.